మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. H1B వీసా దరఖాస్తు రుసుం పెంపుతో విదేశీ ఉద్యోగులపై ఆధారపడే కంపెనీలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్లు, మోస్తరు స్థాయి కంపెనీలు ఇక నుంచి H1B వీసాలపై విదేశీ ఉద్యోగులను నియమించుకోవచ్చని విశ్లేషిస్తున్నారు. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా సంస్థలు ఎంట్రీ లెవెల్ స్థాయిలో అమెరికన్లకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. H1B వీసాల ఫీజును $215 నుంచి $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ దేశ లేబర్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. కొన్ని రంగాల్లోని దిగ్గజ సంస్థలకు సమస్యాత్మకంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 H1B వీసాలను జారీ చేస్తోంది. దీనికి అదనంగా మరో 20,000 వీసాలను అక్కడి ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి ఇస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన H1B వీసాల్లో 64% కంప్యూటర్ సంబంధిత రంగాలకే దక్కాయి. ఈ విషయాన్ని US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సర్వే రంగాలు 10%తో రెండో స్థానంలో ఉన్నాయి. మూడో స్థానంలో 6% వీసాలతో విద్యా సంబంధితమైనవి ఉన్నాయి. కంప్యూటర్ రంగంలో కస్టమ్ ప్రోగ్రామింగ్ రంగానికే అత్యధికంగా 25% వీసాలు లభించాయి. అమెజాన్, మెటా, యాపిల్, ఆల్ఫాబెట్ కంపెనీలతో పోలిస్తే చిన్న కంపెనీలు, స్టార్టప్లు H1B వీసాలు తీసుకునేందుకు వెనుకడుగు వేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ 4 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ $11.1 ట్రిలియన్ ఉండటంతో వీసాల రుసుము విషయంలో అవి వెనక్కి తగ్గే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. అయితే ఎంట్రీ లెవెల్ పొజిషన్లలో విదేశీ ఉద్యోగులను ఈ సంస్థలు ఇక నుంచి నియమించుకోకపోవచ్చని అంటున్నారు. H1B వీసాలకు మధ్యస్థంగా వార్షిక వేతనం $120,000 ఉన్నట్లు USCIS నివేదిక చెబుతోంది. ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగులకు కంపెనీలు భారీగా చెల్లిస్తున్నాయని పేర్కొంది. అమెరికాలోకి విదేశీ ఉద్యోగులు అడుగుపెట్టకుండా ఫీజుతో అడ్డుకోవాలన్న ట్రంప్ ఆలోచన కోర్టుల్లో 5 సెకండ్లు కూడా నిలబడదని ఆ దేశ ఇమిగ్రేషన్ సర్వీస్ మాజీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దేశంలో చట్టాలను అమలు చేయాల్సిన విధానం ఇది కాదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీలో సీనియర్ అటార్నీగా పనిచేసిన టామ్ జావేడ్స్ అన్నారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.